Hello viewers, welcome to Miracle World YouTube channel. This is Manusri. వదిలేయండి. శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల, ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం 4-5 నెలలపాటు చెట్టు తన తీయని పండ్లను వాటితో పంచుకొనేది. రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకొని నివసించే కాలియా అనే కాకికి రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ, జోకులు వేసుకుంటూ, ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది. ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజ, మెడవరకు నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకు వేయించక శనగపప్పులు ఉన్నాయి. కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సమయానికి కాలియా చెట్టు మీదనే ఉన్నది. క్రిందనుండే అరిచింది రాజు, చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచి రోజో. ఏంటో, ఊహించు, నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది. అది నాకిష్టమైన భోజనం. కాలియాకు అదంతా నమ్మశక్యం కాలేదు. ఏ వేటగాడో, కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనుకనేమో, దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకంత భయం కూడాను. అందువల్ల అది రాజుతో, ఒరే, దాని మానాన దాన్ని వదిలేయి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో. ఈ ఒక్కసారికి వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు, లేనిపోని ప్రమాదాల్లో పడతావు? అన్నది. కాని రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నాయి. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నది పూర్తిగా విననేలేదు. ఈ కాకి ఎప్పుడూ వద్దు అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది, నిజమే. కాని అది అన్నిసార్లు ఎలా పనిచేస్తుంది? పట్టుబడకుండా ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశా ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కాని ఈ పప్పుల్ని ఎలాగైనా సరే తినాల్సిందే అనుకున్నదది. అలా అనుకొని అది కూజా దగ్గరికి వెళ్ళింది. సన్నటి దాని చేయి కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చూ లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కాని చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి చెయ్యి బయటికి రాలేదు. మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు. రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకు వంచి లాగి చూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకొని పెచ్చులు ఊడినై, తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలు పెట్టింది, పిడికిలిని మాత్రం తెరవటం లేదు. కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినై. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో, ఓరే, వదిలిపెట్టురా, కోతీ, నీ చేతిలోని పప్పుల్ని వదులు అని అరిచింది. పిడికిలి బిగించకు, తెరిచిపెట్టు. ఆ పప్పుల్ని వదిలేయి. వదిలేస్తే నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది అని కాకి ఎంత మొత్తుకున్నా మొండికోతి తన పట్టును సడలించలేదు. విడిచిపెట్టటం రాని రాజు ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలేయటం నేర్చుకోవాలి అందరము. పట్టుపట్టడం ఎంత అవసరమో గాని పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం. ఏమంటారు? For more videos, please like, share and subscribe to my channel and support me. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.